మాట్లాడుతున్నారు మీరు. ఇంకో 2 ఇష్యూస్ ఉన్నాయి. రీఅపాయింట్‌మెంట్‌కి సంబంధించిన అంశం కూడా ఉద్యోగుల్లో అలజడి సృష్టిస్తోంది. ఏంటి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దానికి సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్తారు? సార్ ఇది చాలా దారుణంగా ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చుకుంటుంది ప్రభుత్వాలు. హుహు. ఇది మంచి పద్ధతి కాదు. హ్మ్. ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళ సేవల్ని మంచిగా, ఎందుకంటే సీనియారిటీ బాగుంటుంది. వాళ్ళ నుంచి మంచి సేవలు లభిస్తాయి. హ్మ్. తప్పకుండా వాళ్ళని మీరు ఏదో ఒక విధానంలో తీసుకొచ్చుకోవడం తప్పు లేదు. హ్మ్. ఎవరో ప్రైవేట్ వాళ్ళ కన్సల్టెంట్‌ని లేకపోతే అడ్వైజర్‌ని రకరకాలు తెచ్చుకునే దానికన్నా హ్మ్. అనుభవం ఉన్నటువంటి మా అధికారులను తెచ్చుకుంటే మేము వ్యతిరేకం కాదు. హ్మ్. కానీ హ్మ్. ప్రమోషన్ పోస్టులలో వాళ్ళని కొనసాగించొద్దు. ఓకే. దానివల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయి వాళ్ళు కొనసాగించటం వల్ల 1 సంవత్సరం సర్వీస్ ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ఆ అధికారులు వాళ్ళకి పదోన్నతులు లేక రిటైర్ అయిపోతున్నారు. అంటే తను పొందాల్సినటువంటి పదవిని పోస్టుని పొందకుండానే రిటైర్ అయిపోతున్నారు. హుహు. ప్రధానంగా చాలా మంది ఎస్సీ, ఎస్టీలు అధికారులు తీవ్రంగా నష్టపోతున్నారు. హుహు. దయచేసి ఈ పరిస్థితిని కలిగించొద్దని లిఖితపూర్వకంగా ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పున్నాం. హ్మ్. జాయింట్ షాప్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రివర్యుల సమక్షంలో కూడా హ్మ్. ఏపీజేఏసీ అమరావతి స్పష్టంగా చెప్పింది. అయ్యా మీరు వాళ్ళ తప్పకుండా రకరకాల పేర్లతో తీసుకురండి. హ్మ్. ఓఎస్డీలను పెట్టుకోండి, అడ్వైజర్ అని పెట్టుకోండి, ఏ పోస్ట్ పేరుతో అయినా మీకు నచ్చిన డిపార్ట్మెంట్ లో ఉంచుకోండి. హ్మ్. కానీ పదోన్నతుల పోస్టులలో మాత్రం వాళ్ళ పెట్టొద్దు. దానివల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దెబ్బతింటున్నారు. హ్మ్. ప్రధానంగా అతి తక్కువ కాలంలో పైకి వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీలు బాగా దెబ్బతినిపోతున్నారు ఓకే. అని చాలా స్పష్టంగా చెప్పాం. హ్మ్. ఒక ఎస్సీ, ఎస్టీ కాదు, ఎవరైనా సరే ఆ పదోన్నతుల పోస్టులలో తను పదవి పొందకుండానే రిటైర్ అయిపోతే తను ఎందుకు కోల్పోవాలండి పదోన్నతుల పోస్టులు? అంతే గదా! ఎందుకంటే ఐఏఎస్ లాగా క్యాడర్ పోస్టులు కాదవి. హ్మ్. హ్మ్. కాబట్టి నాన్ క్యాడర్ పోస్టులు అవి. హ్మ్. కాబట్టి అది ప్రభుత్వం విధానాన్ని మానుకోవాలని చెప్పి రైటింగ్ లో కూడా ఇచ్చాం. ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా కోరుతున్నాం. ఈ ఓకే. పద్ధతికి స్వస్తి చెప్పి హ్మ్. వేరే పోస్టులో వాళ్ళని కొనసాగించుకోవడం చెప్తున్నాం. ఓకే. ఇంకోటి సార్, అగ్రీడ్ లిస్ట్ ఏంటి? అగ్రీడ్ లిస్ట్‌లో పెడుతున్నారు కొంతమంది ఆఫీసర్స్‌ని అని చెప్తున్నారు. అది ఆ సాంప్రదాయం ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా? కొత్తగా వచ్చిన ఈ జీవో గురించి చెప్పండి. ఏంటి? ఏ రకంగా ఉద్యోగులకు నష్టం కలిగిస్తుందది? సార్ ఇది ఇటీవల గత 22వ తారీఖు ఏమో వచ్చింది. హ్మ్. మేము దాన్ని ఏంటోలే అని చెప్పి అనుకున్నాం. హ్మ్. కానీ ఈ మధ్య చాలా మంది అధికారులు, మా ఉద్యోగులు, గెజిటెడ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా హ్మ్. ఏంటి ఇంత దుర్మార్గంగా హ్మ్. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏదో వాళ్ళకి దేశద్రోహం చేసేటువంటి, ద్రోహాలు చేసేటువంటి అధికారులు ఎవరైనా ఉన్నా, సమాచారం లీక్ చేసినా, లేదా ఏదైనా కుట్రల్లో భాగమైతే అలాంటి మెటీరియల్, అంటే క్రెడిబుల్ విజిలెన్స్ మెటీరియల్ ఉంటే వాళ్ళని అగ్రీడ్ లిస్ట్ లో పెట్టండి, హ్మ్. అంటే పక్కన పెట్టండి అని చేస్తే, హ్మ్. ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఎప్పుడూ లేనటువంటి చరిత్రలో ఒక సాంప్రదాయాన్ని, అంటే ఏమని పెట్టారు అందులో వీళ్ళు అదనంగా ఏం చేర్చారు, హ్మ్. అక్కడ కేంద్రంలో ఉందేమో క్రెడిబుల్ విజిలెన్స్ మెటీరియల్ ఉండాలి అని వాళ్ళు చెప్తే, ఓకే. వీళ్ళు హ్మ్. డౌట్ వచ్చినా, ఆయన మీద డౌట్ వచ్చినా అగ్రీడ్ లిస్ట్ లో పెట్టొచ్చట. హుహు. లేదా కంప్లైంట్ వచ్చినా అగ్రీడ్ లిస్ట్ లో పెట్టొచ్చంట. హ్మ్. లేదా సస్పీషియస్, అనుమానాస్పదం వచ్చినా పెట్టేయొచ్చంట. హ్మ్. ఈ 3 పదాలు ఎక్కడున్నాయి కేంద్ర ప్రభుత్వంలో పెట్టిన దాంట్లో? హ్మ్. వాళ్ళు ఇచ్చినటువంటి చట్టంలో ఎక్కడున్నాయి? హ్మ్. కానీ ఈ పేరు మీద పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు తీసుకొని, నచ్చనటువంటి వాళ్ళు పక్కన పెట్టి, లేదా రకరకాలుగా సామాజిక వర్గాలను పెట్టి ఇలా ఇబ్బందులు ఎదురవుతాయి. దయచేసి ఇటీవల ఇచ్చినటువంటి 1426 జీవో హ్మ్. దయచేసి అది ఇబ్బందికరంగా మారకుండా, హ్మ్. ఏదైనా తప్పు చేసిన వాళ్ళని చర్యలు తీసుకునే అధికారం ఉంది. లేదా అలాంటి కుట్రలో భాగమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, విజిలెన్స్ రిపోర్టు తీసుకోండి, ఏసీబీ రిపోర్టు తీసుకోండి, ఎవరూ కాదనం. హ్మ్. అలా కాకుండా ఎవరో కావాలని ఒక ఉద్దేశపూర్వక కంప్లైంట్ పెడితే ఆయన అగ్రీడ్ లిస్ట్ లో పెట్టేస్తారా? లేదు ఉద్దేశపూర్వకంగా ఎవరికన్నా ఏదో డౌట్ వచ్చిందంటే అగ్రీడ్ లిస్ట్ లో పెట్టేస్తారా? రాష్ట్రంలో లేదు ఇంతకుముందుందా సార్ ఈ తరహా జీవో మీకేదన్నా ఇంతకుముందుందా? ఈ తరహా ఎప్పుడూ జీవోలున్నాయా? లేదు, హ్మ్. కొత్తగా తీసుకొచ్చారు హుహు. కేంద్ర ప్రభుత్వం.
గతంలో ఎప్పుడూ లేదు సార్. హ్మ్. ఇప్పుడే ఈ ప్రభుత్వం రీసెంట్‌గా 15 రోజుల క్రితం తీసుకొచ్చిన జీవో ఇది. ఓకే. మేము ఫస్ట్‌లో దాన్ని పట్టించుకోలేదు గానీ, ఇప్పుడు మాకు అధికారుల నుంచి, ఉద్యోగుల నుంచి హ్మ్. ఇదేందన్నా ఈ విధంగా ఎప్పుడూ లేనిది ఇలా అనుమానాల కేంద్రంలో ఎక్కడా కూడా వాళ్ళు స్పెసిఫిక్‌గా మెటీరియల్ దొరికి, ఇదిగో ఇతను ఈ కుట్రలో భాగమయ్యాడు, దేశానికి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ విదేశస్తులకు ఇస్తున్నారు, లేదా కుట్రదారులకో లేకపోతే చొరబాటుదారులకో ఇస్తున్నారు అనంటే అది వేరు. ఆ హ్మ్. మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి. హ్మ్. ఇది అలా పెట్టలేదే. డౌట్ వచ్చినా పెట్టొచ్చు, అనుమానం వచ్చినా పెట్టొచ్చు, హ్మ్. లేకపోతే కంప్లైంట్ వచ్చినా పెట్టొచ్చు అంటే హ్మ్. ఇది ఎట్లైనా మిస్‌యూజ్ చేసుకోవచ్చు కదా! సో, కాబట్టి అధికారికంగా మిస్‌యూజ్ వివక్ష చూపించొచ్చు. జీవో పరంగా వివక్ష ఆ! చూపించొచ్చు. ఎలా అయినా చూపించొచ్చు. హ్మ్. అధికారులు కూడా చూపించొచ్చు కదా! హ్మ్. ప్రభుత్వ పెద్దలే చూపించకపోవచ్చు. హ్మ్. అధికారికి నచ్చకపోయినా ఆ పని చేస్తాడు కదా! చేస్తాడు గదా! తను హ్మ్. కోపం ఉన్నా ఆ పని చేస్తాడు కదా! హ్మ్. లేదు ఎవరికైనా పర్సనల్ లబ్ధి చేయలేదని కంప్లైంట్ పెడితే కూడా అది కూడా చేయొచ్చు కదా! హ్మ్. హ్మ్. నచ్చకపోతే. హ్మ్. సో దయచేసి ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా మీకు నచ్చినోళ్ళని ఎటు తిరిగి మీరు పెట్టుకుంటారు. హ్మ్. ఏ ప్రభుత్వం ఉన్నది. హ్మ్. కాబట్టి ఆ ఇబ్బంది ఏమి లేదు. హ్మ్. మీకు నచ్చినోళ్ళే ఆ పోస్ట్‌లో పెంచుకుంటున్నారు కదా! హ్మ్. ఎటు హ్మ్. తిరిగి. హ్మ్. కానీ ఇతరులకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పి మేము చెప్తున్నాం హ్మ్. దీనివల్ల. హ్మ్. పాలకులు ఎప్పుడు మీకు నచ్చినోళ్ళే పెట్టుకుంటారు. అది సహజం. ఏ హ్మ్. పాలకులున్నా. హ్మ్. దాన్ని మేము కాదనం. కానీ ఇలాంటి పేరు చెప్పి ఇతరులకి, అధికారులకి, బయట ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి అగ్రీడ్ లిస్ట్ లో పెడుతున్నామని చెబితే ఇది మిస్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పునరాలోచన చేసి క్లియర్ గా మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుంటే ఆలోచన చేయండి, తప్పు లేదు. హ్మ్. లేదా ఉద్యోగ సంఘాలతో ఒక చర్చ చేయండి. ఓకే. చర్చించకుండా మా దృష్టికే చెప్పకుండా ఇలాంటి జీవోలు తీసుకొస్తే ఇది ఉద్యోగ వ్యతిరేక విధానాలకే దారితీస్తుందని మా వాదన. హుహు. 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 సో, ఇప్పుడు ప్రభుత్వంతో చర్చల్లో అప్పటికి మీరు చర్చిస్తున్నప్పటికి ఈ జీవో గురించి తెలీదేమో బహుశా మీకు. మొన్న మంత్రివర్గంతో చర్చిస్తున్న సందర్భంగా ఈ జీవో గురించి తెలీదేమో మీకు. లేదు సార్, అసలు మేము దీన్ని గమనించడం కూడా గమనించలేదు. హుహు. రీసెంట్ గా ఈ వారం 10 రోజుల నుంచి మా దృష్టికి జనాలు తీసుకురావడం మొదలుపెట్టారు. హుహు.